రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ రైతన్నలకు, అదేవిధంగా వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైన విషయం కూలంకషంగా మాట్లాడుకుందాం. వీడియోని పూర్తిగా చూడడం వల్లనే మీకు సరైన సమాచారం అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక ఈరోజు వీడియోలో ఈ నెల 22 నుంచి ఆసరా పింఛన్లు, రైతు భరోసా 1 నుండి 3 ఎకరాల వారికి పడే తేదీ, 3 నుంచి 5 ఎకరాల వారికి పడే తేదీ, 5 నుంచి 10 ఎకరాల వారికి పడే తేదీ, 10 నుంచి 15 ఎకరాల వారికి పడే తేదీ, 15 ఎకరాల పైన పడే తేదీ, అదేవిధంగా ఆసరా పింఛన్లు జూన్ నెల పడే తేదీ, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి మనమైతే మాట్లాడుకుందాం. ఎవరైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొట్టమొదటిసారిగా మన వీడియోని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, అదేవిధంగా షేర్ చేయడం వల్ల ఈ వీడియో బంధుమిత్రులకు దీనికి సంబంధించిన పూర్తి సరైన అవగాహన కలగడం అయితే జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ ప్రజా సంక్షేమ పథకంలో ముందు వరుసలో, ముందు భాగంలో నిలబడి ప్రతి ఒక్క ప్రజా సంక్షేమ పథకాన్ని అయితే పొందడం అయితే జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్లిపోదాం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వస్తున్న రైతు భరోసా పథకానికి సంబంధించి మనం చూసుకుంటే, రైతు బంధు, అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించిన వేరియేషన్స్ చూసుకుంటే, రైతు బంధు అనేది ఖరీఫ్ కాలానికి 5,000 రూపాయలు, రబీ కాలానికి 5,000 రూపాయలు. ఎన్ని ఎకరాలు ఉన్నా సరే ఆ భూమి వ్యవసాయ నిమిత్తం వాడకుండా వ్యాపార నిమిత్తం వాడిన కౌలు భూమి అయినా, బీడు భూమి అయినా, కొండలు రాళ్లు ఉన్న భూమి అయినా రైతు బంధు 1 నుంచి ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాల వారికి కూడా పడే అవకాశం అయితే ఉంది. దీని ద్వారా రాష్ట్రంలో ఉన్న రైతు ఆదాయం పక్కదారి వెళ్తుంది, బిజినెస్ మ్యాన్స్ ఇంకా అభివృద్ధి చెందుతున్నారనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది. ఈ రైతు భరోసా పథకంలో అయితే చూస్తే ఖరీఫ్ కాలానికి 7,500 రూపాయల పంపిణీ, రబీ కాలానికి 7,500 రూపాయల పంపిణీ. మొత్తానికి సంవత్సరానికి ఎకరానికి 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం డబ్బుల పంపిణీ కార్యక్రమం అయితే చేస్తుంది. అయితే దీనిలో ఉన్న నిబంధనలు, ఎవరైతే వ్యవసాయ నిమిత్తం భూములను వాడుతారో వారికి మాత్రమే డబ్బుల పంపిణీ కార్యక్రమం ఉండబోతుంది. ఎవరైతే బిజినెస్ పర్పస్ లో కానీ, బీడు భూముల్లో కానీ వీరందరికీ మాత్రం రైతు భరోసా పంపిణీ కార్యక్రమం ఉండదని ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. మరి ఈ 5 ఎకరాల వారికి మాత్రమే రైతు భరోసా ఉంటుందా అంటే, వ్యవసాయ నిమిత్తం వాడుతున్న ప్రతి ఒక్క యావత్ తెలంగాణ రైతన్నకు 10 ఎకరాలున్నా, 15 ఎకరాలున్నా, పంట సాగు చేస్తున్న వ్యక్తి అయితే కన్ఫామ్ గా 7,500 రూపాయల చొప్పున ప్రతి ఎకరానికి కూడా పడుతుంది. మరి ఈ 7,500 రూపాయల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వం కొన్ని వినూత్న మార్పులు చేయడం అయితే జరిగింది. వీటిని 2 దఫాలుగా పంపిణీ చేయాలని యోచిస్తా ఉంది. మొదటి దఫాలో 5,000 రూపాయలు, రెండవ దఫాలో 2,500 రూపాయల పంపిణీ చేయాలని ఆలోచిస్తా ఉంది. ఈ 5,000 రూపాయలను ఈ జూన్ 22 నుంచి పంపిణీ కార్యక్రమం చేయబోతుంది. ఈ 2,500 రూపాయలు మాత్రం డిసెంబర్ మాసంలో ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తా ఉంది. ఈ 2 డబ్బులు 2 నెలలలో ఇవ్వడానికి గల కారణం, ఒకేసారి 7,500 రూపాయలను ప్రభుత్వం ఈ రైతుల ఖాతాలో వేస్తే వారు ఒకేసారి పెట్టుబడి సాయం కింద మొత్తాన్ని వాడుకున్న తర్వాత డిసెంబర్ నెలలో పంటలు కోతకొచ్చే సమయంలో కోతలకు డబ్బులు లేక చాలా అస్తవ్యస్త కథలు పడుతున్న
రైతన్నలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు 5,000 రూపాయలు డిసెంబర్ మాసంలో 2,500 రూపాయల పంపిణీ కార్యక్రమం అయితే చేయబోతా ఉంది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల నుంచి తీవ్ర ఆనందోత్సవ హర్ష ధ్వనులైతే రావడం అయితే జరుగుతుంది. ఇక ఇది ఈ 1 నుంచి 3 ఎకరాలు మొదటి దఫా కింద అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది. ఈ నెల 22 నుంచి 25 వరకు ఈ 1 నుంచి 3 ఎకరాల వరకు, 25 నుంచి ఆగస్టు 5 వరకు 5 ఎకరాల వారికి, ఆగస్టు 5 నుంచి 15 వరకు 10 ఎకరాల వారికి, ఆగస్టు 15 నుంచి 30 ఎకరాల వారికి, ఈ 10 నుంచి 15 ఎకరాల వారికి, ఆగస్టు సెప్టెంబర్ నెలలో మాత్రం మిగతా అన్ని జిల్లాల వారికి కూడా పంపిణీ కార్యక్రమం చేసి మళ్ళీ డిసెంబర్ నెలలో సేమ్ ఇదే ప్రొసీజర్ ప్రకారం అయితే పంపిణీ చేయాలని ఆలోచిస్తా ఉంది. ఇక యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం జూన్ నెల ఆసరా పింఛన్ల పైన బంపర్ శుభవార్తనైతే చెప్పడం జరిగింది. ఈ నెల 22వ తారీఖు నుంచి జూన్ నెల ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం అయితే ఉండబోతున్నట్లు సమాచారం. ఈ జూన్ నెల ఆసరా పింఛన్లు మాత్రం 2,016, 4,016 రూపాయల పంపిణీ కార్యక్రమానికి నాంది పలికే అవకాశం అయితే ఉంది. మరి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా 2,016 రూపాయలను 4,016 రూపాయలకు, 4,016 రూపాయలను 6,016 రూపాయలకు పెంచుతూ జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ జీవో కేవలం పేపర్లకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజా సమస్యలలోకి తీసుకొని వచ్చే అవకాశం అయితే ఉంది. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధికారాన్ని చేపట్టిన వెంటనే ఆసరా పింఛన్లు పెంచిన నేపథ్యంలో ఈ జూన్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో 48,50,000 మందికి కొత్త ఆసరా పింఛన్లకు సంబంధించిన లిస్టులను విడుదల చేసి జూలై మాసం నుంచే జూలై మొదటి నెలల్లోనే ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం బ్యాంకుల్లో జమ చేయాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. దీనికి సంబంధించిన విధి విధానాలను కూడా ఖరారు చేయడం అయితే జరుగుతున్నట్లు సమాచారం అయితే రానే వస్తుంది. బ్యాంకుల్లో వేయడానికి గల కారణం ప్రభుత్వ ఉద్యోగులు తమ ఖాతాల్లో మొదటి వారంలో ఏ విధంగా డబ్బుల పంపిణీ కార్యక్రమం అయితే ప్రభుత్వం చేస్తుందో అదే విధంగా వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు బ్యాంకుల్లో జమ చేస్తే వారు కూడా యథావిధిగా డబ్బుల పంపిణీ కార్యక్రమం తీసుకునే అవకాశం ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ దగ్గర గంటలకు తరబడి, నెలలకు తరబడి నిలబడాల్సిన అవసరం లేదు అని కూడా ప్రభుత్వం దీనికి సంబంధించి ఆలోచన చేస్తా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా 2-3 రోజుల్లో అయితే రానే వస్తుంది. ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆసరా పింఛన్లు జమ అయితే మాత్రం జమ అయ్యాయని, కాకపోతే మాత్రం కాలేవని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.